నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పెసరగారలండి. చాలా టేస్టీగా ఇంకా చాలా క్రిస్పీగా ఉండే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను పెసరపప్పుతో కాకుండా పెసర్లతో చేస్తున్నాను. పెసర్లతో చేస్తే మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ పెసలను ముందుగా ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. మనకు పెసరపప్పు అయితే తొందరగా నానుతుంది. పెసలు కాబట్టి నానటానికి లేట్ అవుతుంది. మార్నింగ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నైట్ నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా గాలించుకోవాలండి. ఇందులో రాళ్ళు ఏమైనా ఉంటాయి. తర్వాత ఇలా చిల్లు గిన్నెలో వేసి వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ గ్రైండర్లో వేసుకుంటున్నాను. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇలా గ్రైండర్లో వేసుకున్నాక దీన్ని నీళ్ళేమీ పోయొద్దండి. మరీ గట్టిగా తిరుగుతుంది అనిపిస్తే అప్పుడు కొద్దిగా నీళ్ళు చిలకరించుకుంటే సరిపోతుంది. పెసరపప్పులో నీళ్ళు ఎక్కువగా పోసామంటే తొందరగా జారైపోతుంది. ఈ విధంగా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి కొన్ని పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. మనం రుబ్బి పెట్టుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా మనం తినే టేస్ట్ని బట్టి తీసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్కలు కూడా తీసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకుంటే పెసరగారలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని రుబ్బి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మన పచ్చిమిరపకాయల పేస్టు, ఈ కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. అందులోనే ఉప్పు కూడా వేసాం కదా, అందుకని దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఒక కాటన్ క్లాత్ని తడిపేసి దాని మీద చేసుకోవాలి. ఈ పెసరగారలని క్లాత్ మీద చేసుకుంటే బాగా వస్తాయి. మనం చేతిలో కూడా చేసుకోవచ్చండి, కానీ చిన్న సైజు వస్తాయి చేతిలో చేసుకుంటే. ఈ విధంగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు క్లాత్ మీద అయితే కరెక్ట్గా వస్తాయి. ఇలా తీసేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. కళాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకుంటే మనకి ఈ విధంగా తిప్పినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. కళాయికి పట్టినన్ని వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదిలించకుండా ఒకవైపు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత తీసేసుకోవడమేనండి. మంచి కలర్ వచ్చేసాక మీరు ఎప్పుడైనా పెసలతోనే చేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి. మనం పొట్టు పెసరపప్పుతో చేసుకుంటే పొట్టును తీసేస్తాం కదండి. దీనికైతే తీసేయాల్సిన అవసరం లేదు కాబట్టి పొట్టుతో తింటే కూడా చాలా బలం. మీకు ఇవి చల్లారిన తర్వాత కూడా చాలా సేపటి వరకు కూడా పైన క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడ చూడండి, లోపల సాఫ్ట్గా ఉన్నాయి, పైన క్రిస్పీగా ఉన్నాయి. ఎప్పుడైనా ఇలా రావాలంటే మాత్రం పెసలతోనే ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ విధంగా వస్తాయి. ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తాయి. రెసిపీ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.